మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ నా సంతోషాన్ని వెలిపించుకుంటున్నాను. ఎక్కడైతే కళాకారులు గౌరవించబడతారో అక్కడ రాష్ట్రం, దేశం, ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నది నానుడి. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఒక సమయంలో పుట్టిబడి ఉన్న లేకపోతే నెగ్లెక్ట్ కాబడినటువంటి ఇదే ఫిలిం అవార్డ్స్ ని ఆ యొక్క నానుడి అర్థం పరమార్థం గ్రహించి గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ పునరుద్ధరించి కళాకారులు గౌరవించుకోవాలి. సినిమా యొక్క ప్రభావం ఎంత ఉంటుంది, దాని ప్రతాపం ఎంత ఉంటుంది, ఎంత ఇంపాక్ట్ ఇస్తుంది అనేది తెలుసుకుని ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తాయి, ఎంతమందికి ఉపాధి కల్పిస్తాయనేది దాని యొక్క ఆశ్చర్యం గ్రహించి మళ్ళీ దానికి పునర్జీవనం పూసి ఇరవై రోజులు ఇంత బాగా సజావుగా సాగడానికి, ఇంత ఉద్యోగంగా సాగడానికి, ఇంత అద్భుతంగా సాగడానికి కారణమైన వారికి ప్రత్యేకిత మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేసుకున్నాను. సార్, మనం కలిసిన ప్రతిసారి మీరు సినిమా గురించి, సినిమా అభివృద్ధి గురించి, సినిమాని ఎలా ముందుకు తీసుకువెళ్లాలంటూ ఈ హైదరాబాద్ అనేది నైసర్గిక స్వరూపంగా ఇది అన్ని దేశం మొత్తానికి మధ్యలో ఉంటుంది. అన్ని రకాల అట్మాస్ఫియర్స్ ఉన్నాయి, అన్ని రకాల అంబియన్స్ ఉన్నాయి, అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది యాజ్ ఫర్ సినిమా ఇస్ కన్సర్న్. కాబట్టి ఇక్కడ ఒక తెలుగు సినిమా కాదు, లేదా దక్షిణ భారత సినిమా కాదు, భారతదేశ సినిమా అని ఇక్కడ కేంద్రంగా ఉంచడం, భవిష్యత్తులో ప్రపంచ దేశ సినిమాలు కూడా ఇక్కడ ఆహ్వానించేలాగా మనం అన్ని అభివృద్ధి చేయాలి. దానికి కావాల్సినట్టుగా మేమందరూ సమాయుక్తం అయ్యామంటూ దానికి ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క దీనికి బృహత్ కార్యాన్ని భట్టి గారి చెప్పారు. వీరందరూ కలిపి ఈ మధ్యకాలంలో గ్లోబల్ సమిట్ జరిగినప్పుడు అందులో కూడా అంతర్భాగంగా ప్రత్యేకించి సినిమాకి వాళ్ళు అవకాశం కల్పించి, వాడిని ఆహ్వానించి, మంచి చెడులను తగ్గించి, చర్చించి, దానికి కావలసినటువంటి సదుపాయాలు మీరు ముందుకు రండి, ప్రభుత్వం మీ అండదండ అందిస్తుంది. ఇది ఈ రోజున పెద్ద ఎత్తున మనం సినిమాకి పెద్దపీట వేయాలి అంటూ వారు ప్రత్యేకించి సినిమాకి ఇస్తున్న ప్రాముఖ్యతకి మనందరూ నిజంగా ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే దీని యొక్క ఆంతర్యం, దీని యొక్క విలువ గ్రహించారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా వేవ్స్ అని మన సాఫ్ట్ పవర్ ని ప్రపంచ దేశానికి తెలియజెప్పాలంటూ మన కల్చర్ కానివ్వండి, మన హెరిటేజ్ కానివ్వండి, మన సినిమా కానివ్వండి, మన క్రీడలు కానివ్వండి, మన గ్రామీణ సంబంధించినటువంటి ఆ వాతావరణం కానివ్వండి, మన ఆహార అలవాట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రపంచ దేశానికి తెలియజేస్తే కనుక దాని ఇంపాక్ట్ అంతా ఎంత ఉంటుంది, వాళ్ళని ఆకర్షించుకోగలిగితే కనుక ఆ రిజల్ట్ వేరు. అందుకని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సాఫ్ట్ పవర్ యొక్క ఇంపాక్ట్ గ్రహించి దీని వేవ్స్ అని మధ్యకాలంలో నన్ను కూడా అందులో భాగస్వామ్యం చేశారు. కమల్ హాసన్ గారు అందరినీ కూడా దాన్ని చూశారు. ఎందుకంటే వాళ్ళందరూ దాన్ని చదివి చూశారు. కే పాప్ అని ఒక కొరియా సంబంధించి, దక్షిణ కొరియా సంబంధించినటువంటి కే పాప్ కానీ, కే సినిమా కానీ, అలాగే జపాన్ సంబంధించిన యానిమే కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క కంట్రీ ఎకానమీని ఇంపాక్ట్ చేసి దానికి ఎంతో తోడ్పాటు అందించింది. వాళ్ళ జీడిపి పెరిగింది. కాబట్టి ఇది చాలా తేలిక సినిమా కదా, ఏముందో ఇందులో అనే తేలిక తీసుకోకుండా దీని యొక్క ప్రభావంతో మన రాష్ట్ర ఎకానమీ కూడా పెంచుకోవచ్చు. ఈ రోజున మన పేరు ప్రఖ్యాతులు కూడా తీసుకోవచ్చు. ఎక్కడ సరే ఇప్పుడు హాలీవుడ్ అంటే మనం ఒక అగ్రరాజ్యం గుర్తుకు వస్తుంది. అలాగే ఇండియన్ సినిమా అంటే ఈ రోజున హైదరాబాద్, తెలంగాణ గుర్తుకు రావాలని ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు చేపట్టే బృహత్ కార్యక్రమానికి మనందరం చేదోడుగా ఉంటామని, ఇండస్ట్రీ మీ వైపు ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఎలాంటి ఆర్టిస్ట్ సరే శేషావహిస్తూ ముందుకు సాగుతాం, ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తాను. సార్, ఇక్కడ సందర్భం అసందర్భం తెలియదు కానీ మన పక్క రాష్ట్రం అయినటువంటి మన తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకున్నాను. కాబట్టి సినిమా వాడికి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతో మంది యంగ్స్టర్స్ ఈ రోజున మంచి మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదిక ఇచ్చిన వారిని విన్నవించుకుంటున్నాను. అలాగే మన ఈ కార్యక్రమం, ఈ అవార్డులు చూస్తుంటే కనుక ఇది సీనియర్స్ కి గౌరవాన్ని ఇచ్చే విధంగా,
అలాగే యంగ్స్టర్స్ ఉత్సాహపరిచే విధంగా చాలా చక్కగా ఈ అవార్డు ఎంపిక జరిగింది. దాని కానీ ప్రత్యేకించి మన జ్యూరీ కమిటీ కానీ ఈ అవార్డుల కమిటీ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరొకసారి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మెగాస్టార్ చిరంజీవి గారు, మీకు శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. అలాగే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. యూఆర్ అన్ ఇన్స్పిరేషన్, ట్రూ మోటివేషన్. థ్యాంక్ యూ. చిరంజీవి గారిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మూవింగ్ అహెడ్ టు అవర్ నెక్స్ట్ కేటగిరీ. తెలుగు సినిమా చరిత్రలో సాటి లేని నేటి కళాఖండాలను అలాగే అద్భుత దృశ్య కావ్యాలను అందించినటువంటి దర్శక నిర్మాత శ్రీ బిఎన్ రెడ్డి గారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకు